ఓకే. ఎస్, ఇది ఇన్ టైంలోనే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. అది ఆల్రెడీ మా టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది Excuse me, ma'am. ఇన్ఫామ్. ఎస్ రాకేష్, కమిన్. చెప్పు, ఎందుకు వచ్చావు? శాలరీలో 700 తక్కువ పడింది మ్యామ్. అవునా, ఓకే కూర్చో, నేను చెక్ చేసి చెప్తాను. ma'am. జానుతో చిన్న వర్క్ ఉంది. ఇట్స్ ఓకే మ్యామ్. హలో రాకేష్, ఏంటి మేడం వైపు అలా చూస్తున్నావేంటి? కళ్ళు మూసుకున్నా మరి. అయితే మరి ఇక నేనున్నా కదా, నన్ను చూడట్లేదు. నీకెందుకు? ఓకే, మీ గొడవ ఆపండి. నీ శాలరీ ఎందుకు కట్టిందో చెక్ చేసి చెప్తాను. యాక్చువల్లీ నీకు ఒక ఎల్ఓపి ఉంది రాకేష్, అందుకే నీ శాలరీ కట్ అయింది. ఆ రోజు కావాలనే వెళ్ళాడు మేడం తొందరగా. అవునా? అవును. అంటే అలా ఏం లేదు మేడం. ఆ రోజు నిజంగానే వర్క్ ఉంది మేడం. లేదు మేడం, ఆ రోజు కావాలనే వెళ్ళాడు, ఏదో ఒక వంక పెట్టుకొని నేను చూడాలని చెప్పేసి. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి. ఓకే. యూ కెన్ లీవ్ నౌ. ఓకే మేడం. బాయ్ మ్యామ్. ఏంటి రాకేష్, వెళ్ళాలని లేదా ఏంటి? నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తా. నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను, అందరికీ మీటింగ్ గురించి ఇన్ఫార్మ్ చేసి పెట్టు. ఓకే? ఏ కమల్ బ్రో, రోజు రోజుకి మిచ్చిమీరిపోతున్నావు కదా. ఏమైంది బ్రో? ఏం లేదు, మొన్న ఫ్రైడే పాట పాడినావు కదా, బాగా పాడావంటున్నాను నిన్ను. ఇది బాగుంది బ్రో, మీరు బారు పాడినోళ్ళు కూడా ఇట్లా చేస్తారు. అది కాదు బ్రో, అలా అంటలేదు, నిన్ను చాలా బాగా పాడావంటున్నా. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సరే గాని నాకు ఒక హెల్ప్ కావాలి బ్రో. ఏం హెల్ప్ బ్రో? చెప్పు చూద్దాం. అంటే ఆఫీస్లో ఉండే అమ్మాయిలంతా నీకే పడిపోతున్నారు కదా, ఎలా మాట్లాడాలి ఏమనేది కూడా మాకు కూడా చెప్పొచ్చు కదా. అంతేనా? సరే బ్రో, చెప్తా విను. సరే, పెన్ పేపర్ లేదు ఓకేనా? మైండ్ లో రాసుకో బ్రో. ఓకే ఓకే. ఒక అమ్మాయిని చూసినామంటే కంట్రోల్ ప్లేస్. Yes. yes 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 Yes, yes. age equals to b. That's right. Then sage equals Yeah, to that one. ఏం చేస్తున్నావు? work. వీడు వినేటాలు. రాలేదురా ఇది. ముందు పిన్ ఎంటర్ చేయరా కరెక్ట్ గా. మా జీవితం ఇట్లా ఇప్పుడు. ఏం చేస్తున్నావు? వర్క్ వర్క్. వర్క్. ఎంతసేపు ఆ పిల్లతో ముచ్చట్లు, ఈ పిల్లతో ముచ్చట్లు, ఆ హెచ్ఆర్ బాగుంది, ఈ పిల్ల బాగుంది, పక్క టీం వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అన్ని బేకార్ ముచ్చట్లు, బేకార్ పంచాయతీలు. అందరిలాగా నీకు కూడా శాలరీనే ఇస్తున్నాం కదా, మనకు ఉన్నదే ఇంత ప్రాజెక్టు. ఏదో అనుకుంటలే. చెయ్యరా, పని చేసి కంపెనీ పైకి తీసుకొని రారా. మార్రా మార్రా. బ్రో 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 లేగు బ్రో, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ప్రతిరోజు నిద్ర పట్టట్లేదు బ్రో. ఆఫీస్కి వస్తే వర్క్ ప్రెషరు, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ ప్రెషరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, భయం వేస్తుంది బ్రో. నాకు అసలు లోన్లీనెస్ కూడా వచ్చేస్తుంది బ్రో. ఏం చేయమంటావు బ్రో? బ్రో అవన్నీ మర్చిపోవడానికి ఆఫీస్కి వచ్చి పడుకుంటున్నా బ్రో. నువ్వు నిద్ర లేపు మరి గుర్తు చేయడం అవసరమా బ్రో? సరేలే బ్రో, పడుకో. కనీసం నా బాధలు చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లేడు. ఏం లైఫ్ రా ఇది. సరే చెప్పు బ్రో, వింటా. ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి? బ్రో మన నానేటి వాళ్ళ బతుకులు ఇంతేనా బ్రో? బ్రో బ్రో చెప్పు వింటున్నా చెప్పు.
మన నాన్ ఐటీ వాళ్ళ బతుకులు ఇంతేనా బ్రో? కనీసం మంచి ఇల్లైనా కట్టించగలుగుతాం మన ఇంట్లో వాళ్ళకి. మనం ఈ నాన్ ఐటీ జాబ్స్ చేస్తూ ఇల్లు కట్టిస్తామో లేదో తెలియదు, కానీ మన ఇంట్లో వాళ్ళు మాత్రం మనకి ఏదో ఒక రోజు సమాధి కట్టేస్తారు బ్రో. ఫస్ట్ ఈ నాన్ ఐటీ జాబ్స్ మానేయాలి బ్రో. ఈ నైట్ షిఫ్ట్ జాబ్స్ వద్దునే వద్దు. ఒక్కసారి జాబ్ పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం కదా బ్రో. బయట మార్కెట్ కూడా బాగాలేదు బ్రో. అలా అనుకుంటూ ఇదే దారిలో ఉన్నామంటే ఏమి కూడా సాధించలేవు బ్రో. చాలా మంది నాన్ ఐటీ జాబ్ చేస్తూ సేఫ్ జోన్లో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ సేఫ్ జోనే చాలా పెద్ద డేంజర్ జోన్ అని. బ్రో ఎలా బ్రో మరి? అవును బ్రో, నువ్వు చెప్తుంటే నిజమేమో అనిపిస్తుంది. ఎలాగైనా మార్నింగ్ జాబ్ చూసుకుంటాను బ్రో. చాలా గుడ్ డెసిషన్ బ్రో. మంచి డెసిషన్ తీసుకున్నావు. సరే అయిపోయిందా మాట్లాడడం? సరే పడుకుంటా. నువ్వు పడుకో బ్రో. ఓకే బ్రో. జుయ్ టిచిక్ జుయ్ టిచిక్ జుయ్ టిచిక్ జుయ్ టిచిక్. హే జరుగు జరుగు. ఇంత పెద్ద బోట్ వస్తుంటే కనిపించట్లేదా నీకు? టిచిక్ జుయ్. ఆగు జాను, ఘోరంగా వర్క్ ఉంది. అబ్బా సిస్టంలో ఒకసారి ఓషన్ పిక్ పెట్టు ప్లీజ్ ప్లీజ్. పెట్టిన చూడు. ఈ బోట్ని ఆ ఓషన్ లోకి పంపించు. అందరితో బాధ అయితే ఏమతో బాధ. ఓ పని చేద్దాం, ఓ రేవ్ కడదాం. ఈ జాబులు మనకెందుకు, బిజినెస్ చేసుకుందాం. మరో నాకు 1,00,000 శాలరీ ఇస్తా అంటేనే బిజినెస్ లోకి వస్తా. బ్రో ఏంటి బ్రో పిచ్చోళ్ళందరినీ జాబులు పెట్టుకున్నారు? నన్ను పిచ్చిదంటావా? ఈ జన్మలో నీతో మాట్లాడను పో. జాను మేడం. శ్రీకాంత్ బో, నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడనని చెప్పు. సరేలే, మాట్లాడితే 5 స్టార్ కూల్ కేక్ తినిపిద్దాం అనుకున్నా. పదే తిందాం. మాట్లాడినావు. కూల్ కేక్ అన్నా? ఏంటి జాను కూల్ కేక్ అనగానే కూల్ అయిపోయావు? మన పరువేమైపోవాలి? అయినా మీకు పరువు ఎక్కడుంది బ్రో? కూల్ కేక్ అన్నావు కాబట్టి వదిలేస్తున్నా. అదే పాత జాను ఏంటేనా నరికి నరికి చంపేసేదాన్ని. పదే తిందాం, లేకపోతే ఆర్డర్ పెట్టు. ఇంత నైట్ బయటకి ఏం వెళ్తాం, ఆర్డర్ పెట్టేస్తాలే. రాకేష్ బ్రో, టీ తాగేసి వద్దాం. సరే బ్రో, వెళ్ళండి. మీరు ఒకడు ఉన్నాడని ఏం లేదు మీకు. అలా ఏం లేదు, పదండి. పద వెళ్దాం టీకి. వీళ్ళు కూడా పిలవండి. నేను కూడానా? సరే అయితే వెళ్దాం పా. కమల్ నూరా. ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరూ టీకి వెళ్ళిపోయారా ఏంటి? టైం ఎంత అవుతుందో చూద్దాం. చీచి, నేను ఒక్కనే పరాన్న అయిపోయిన, అందరు వెళ్ళిపోయారు. చిచ్చి, నేను ఒక్కనే పరాయణ అయిపోయాను.
సర్లే ఇంకేముందిలే. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చేరి. ఏంట్రా ఈరోజు కనిపిస్తలేదు అసలే. ఏమైందిరా డోర్ వైపే చూస్తున్నావు? అట్లా ఏం ఇంకేముంది, హెచ్ఆర్ మేడం టీ బ్రేక్ వెళ్ళింది కదా, లోపలికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. ఇంకెన్నాళ్ళు బ్రో ఇలా చూస్తూనే ఉంటావు? వెళ్ళి లవ్ మ్యాటర్ చెప్పొచ్చు కదా. ఏదో ఒక రోజు వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చేంత వరకు ఇట్లాగే చూస్తూ ఉంటాడు బ్రో. పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి నీ పని నువ్వు చేసుకో బ్రో. వీడికి ఎందుకురా ఇంత కుళ్ళు, ఎప్పుడు ఎవరికి మీద పడి ఏడుస్తాడు, ఒక్కడన్నా పాజిటివ్ మాట్లాడు యదవా. అవును బ్రో, కమల్ చెప్పే దాంట్లో తప్పేముంది? ఈడుగు లాస్ట్కి ఇదే మాట్లాడుతుంది కదా అయ్యా. డైలీ 8:30కి వెళ్తుందని టెన్షన్ పడ్డం ఎందుకు? హాస్టల్లో ఉన్న అమ్మాయికి మీ అమర ప్రేమ చెప్పడం ఎందుకు? ఆ అమ్మాయి నెంబర్ తీసుకోవడం ఎందుకు? తను వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం ఎందుకు? మళ్ళీ లాస్ట్లో టెన్షన్ పడడం ఎందుకు? డైరెక్ట్ ప్రపోజ్ చేస్తే తెలిసిపోయింది కదా. అంతేకాదు బ్రో, ఈ మధ్య కూడా హెచ్ఆర్ మేడం లాగౌట్ చేసే టైం చేశాడు. ఒకరోజు అయితే హెచ్ఆర్ మేడం ఏంటి ఈ పక్క వస్తానని అడిగింది. కూర్చొని కాలు నొప్పులు వస్తాయి, అందుకని ఈ పక్క వస్తాను అని చెప్తున్నాడు. అంత కేర్ చేసే ప్రేమున్నోడివి లోపలే దాచుకుంటావే, ట్రావెల్ చెప్పొచ్చు కదా. సరే ఇక వదిలేయండిరా. చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ తను నో అంటే మళ్ళీ ఇదే కంపెనీలో తనని చూస్తూ పనిచేయడం నా వల్ల కాదు. వెళ్ళి చెప్పు నువ్వెంత ప్రేమిస్తున్నావో, అప్పుడు అర్థం చేసుకుంటుందేమో. అర్థమయ్యేలా చెప్పు రాకేష్, నువ్వు చెప్పే మాటల్లోనే ఉంటుంది. ఏంట్రా నాకు. అయినా నీలాంటి మంచి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టం. థ్యాంక్ యూ. రాకేష్, కమ్ టు మై క్యాబిన్. అమ్మా ఈరోజు నాకు మూడింది ఎట్టుంది, పోరాయిగా పోవాలా వద్దా? పోక తప్పదు, ఇక పోదాం. అరే మనం మాట్లాడుకున్నది తిన్నదేమోరా. మీరందరూ వచ్చేది ఆఫీస్కి నాకు కంపముచ్చడానికే కదా. నా సావేందో నేను చస్తలే ఇక. సరే వెళ్ళు, వచ్చినాక ఏం మాట్లాడిందో చెప్పు మాకు. ఈడొక నా పానానికి. వెళ్ళు. We are waiting for your return. ఓకే గాయస్, బతుకుంటే మళ్ళీ కలుద్దాం.